హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. గైస్, ఈరోజు వీడియో అంటే చూసారు కదా, థంబ్నెయిల్ చూసే ఉంటారు. మనం యూట్యూబ్లో సక్సెస్ఫుల్గా 3000 వాచ్ అవర్స్ అనేవి కంప్లీట్ చేసామన్నమాట. సో ఏంటి అంటే మనం మానిటైజేషన్కి ఎలిజిబుల్. సో మనం ఫస్ట్ స్టెప్ ఆఫ్ మనం మానిటైజేషన్ అప్లై చేయొచ్చు. ఇంకొక థింగ్ ఏంటి అంటే దీనికి రిక్వైర్మెంట్ వచ్చేసి 3000 వాచ్ అవర్స్ ఫాలోడ్ బై 1000 సబ్స్క్రైబర్స్. ఆల్రెడీ మన ఛానల్లో 1K ప్లస్ ఉన్నారు కదా సబ్స్క్రైబర్స్, అండ్ అలాగే 3000 వాచ్ అవర్స్ రీసెంట్గా కంప్లీట్ అయ్యాయండి. సో నాకైతే యూట్యూబ్ నుంచి మెయిల్ వచ్చింది, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ మానిటైజేషన్ అని చెప్పేసి అప్లై బటన్ అనేది నాకు వచ్చిందనమాట. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఆ న్యూస్ అనేది మీతో షేర్ చేసుకుందాము అని చెప్పేసి ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను. అండ్ అలాగే మానిటైజేషన్ రూల్స్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, అది కూడా నేను ఈరోజు వీడియోలో మీకు డెమో అయితే ల్యాప్టాప్లో చూపించబోతున్నానండి. ఫస్ట్ వచ్చేసి నాకు 3000 వాచ్ అవర్స్ ఎలా వచ్చాయి, నాకు ఏ వీడియోస్ నుంచి ఎంత వాచ్ టైం వచ్చింది, ఎన్ని వ్యూస్ వచ్చాయి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాము. సో ఇన్ కేస్ ఆ వీడియోస్ కానీ ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఆ వీడియోస్ వాచ్ చేయండి. సో నాకైతే కొంచెం సపోర్ట్గా అయితే ఉంటుంది. గైస్ ఏంటి అంటే నేను మీకు టాప్ 10 వీడియోస్ చెప్తానమాట. నా యూట్యూబ్ ఛానల్లో నేను అప్లోడ్ చేసిన వీడియోస్లో మంచిగా వ్యూస్, వాచ్ టైం వచ్చింది, నాకు 3000 వాచ్ అవర్స్ రావడానికి హెల్ప్ చేసిన వీడియోస్ లిస్ట్ అనేది నేను చెప్తాను. సో ఇవైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. నాకైతే యూట్యూబ్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మీరు కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఫస్ట్ వీడియో వచ్చేసి ఏంటి అంటే మా అమ్మ నా కోసం చేసిన చల్లుప్మా అని చెప్పేసి ఒక వీడియో చేస్తున్నాను కదా. మా మమ్మీ నేను స్పెషల్గా కుక్ చేసాము ఉప్మా, ఇది పెరుగుతో చేసాం కదా. సో ఆ వీడియో వచ్చేసి 7000 వ్యూస్ వచ్చినాయండి, 7000 వ్యూస్. అండ్ అలాగే వాచ్ అవర్స్ ఇక్కడే నాకు 653 అవర్స్ అయితే వచ్చేసింది అనమాట. ఈ 3000 వాచ్ అవర్స్లో 653 అవర్స్ నాకు ఈ వీడియో నుంచే వచ్చేసింది. అది కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇన్ కేస్ మీరు కానీ ఆ వీడియో వాచ్ చేయలేదు అంటే ఈ వీడియోస్ అన్నీ కూడా టాప్ 10 వీడియోస్ ఏవైతే చెప్తున్నానో ఈ అన్ని వీడియోస్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. అన్ని వీడియోస్ కూడా వాచ్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ వీడియో వచ్చేసి బెంగళూరులో ఉన్నప్పుడు చేశాను కదా, హొస్కోటే 4 AM రాజ్ దమ్ బిర్యానీ అని చెప్పేసి చాలా ఫేమస్ అండి. ఆ ప్లేస్కి వెళ్ళాను అనమాట ఒక వీకెండ్. ఆ అప్లోడ్ చేసిన వీడియోకి కూడా 5000 వ్యూస్ అనేవి వచ్చినాయి అనమాట, 5K వ్యూస్. అండ్ అలాగే 213 వాచ్ అవర్స్ వచ్చినాయి అనమాట. 213 వాచ్ అవర్స్ అనేవి వచ్చాయి. సో ఇది కూడా మంచిగానే వచ్చింది రెస్పాన్స్. అండ్ వన్ థింగ్ ఏంటి అంటే వ్యూవర్స్ అనేవాళ్ళు మన వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయట్లేదు, మధ్యలో స్కిప్ చేయడము, అండ్ లేకపోతే మధ్యలోకి చివరికి స్కిప్ చేసేయడము, కంటెంట్ అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడట్లేదు. సో దానివల్ల మనకి వాచ్ టైం అనేది తగ్గుతుంది. జస్ట్ ఓపెన్ చేసి క్లోజ్ చేసేయడము అలా ఉంటారు కదా కొంతమంది, థంబ్నెయిల్ చూసి ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసేస్తారు. సో ఇలాంటి వాటి వల్ల మనకు వాచ్ టైం అనేది ఈవెన్ దో వ్యూస్ అనేవి ఎక్కువ ఉన్నా మనకి వాచ్ టైం అనేది తక్కువ ఉంటుంది. సో ముందు వీడియోతో కంపేర్ చేస్తే 7K వ్యూస్ వచ్చినాయి కదా, అమ్మ నా కోసం చేసిన చల్లుప్మా అని, దానికి 7K వ్యూస్ వచ్చినాయి. సో వాచ్ టైం వచ్చి 653. ఇక్కడ ఏంటి 5K, ఈవెన్ దో 5K వ్యూస్ వచ్చినా 213 వాచ్ అవర్స్నే వచ్చాయి అనమాట. సో ఆ వీడియోకి ఎక్కువ వచ్చాయి వాచ్ అవర్స్, ఈ వీడియోకి తక్కువ వచ్చాయి. ఇదేంటి అంటే చూసే వ్యూవర్స్ని బట్టి ఉంటుంది, అది స్కిప్ చేస్తున్నారు లేకపోతే మధ్యలోకి స్క్రోల్ చేసి చూసేస్తున్నారు ఆ టైప్ అనమాట. అండ్ అలాగే థర్డ్ వీడియో నాకు బాగా హెల్ప్ అయిన వీడియో వచ్చేసి కోనసీమను వదిలి వెళ్తున్నా అని చెప్పేసి ఎయిర్పోర్ట్ వ్లాగ్ చేస్తున్నాను కదా నేను. రాజమండ్రి టు బెంగళూరు ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, మన డొమెస్టిక్ ట్రావెల్ ఎలా ఉంటుంది, ఇంటర్నేషనల్ ట్రావెల్, లగేజ్, అండ్ అలాగే మనం ప్రీ రిక్విజిట్స్ ఏం చేసుకోవాలి, ఫ్లైట్ టికెట్స్, ఫ్లైట్లో జర్నీ చేయాలి అంటే టికెట్స్ అవి ఎలా బుక్ చేసుకోవాలి, వాటి అన్ని రిలేటెడ్ వీడియో చేస్తున్నానండి. ఆ వీడియోకి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి 3.7K వ్యూస్ వచ్చాయి, 190 వాచ్ అవర్స్ వచ్చినాయి అనమాట. అది కూడా నాకు చాలా హెల్ప్ అయింది. ఇక్కడే ఆల్మోస్ట్ నాకు 1K అయిపోయింది అనమాట. ఈ 3 వీడియోస్కే నాకు 1000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇవి నా ఛానల్లో ఉన్న టాప్ 3 వీడియోస్. అండ్ అలాగే 4th వీడియో వచ్చేసి మా అమ్మ నా కోసం చేసిన స్పెషల్ నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి, అండ్ అలాగే కోకోనట్ చట్నీ అని చెప్పేసి రౌండ్ కలర్లో ఒక పెద్ద అట్టులా వేసాం కదా, ఆ వీడియోకి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఆ వీడియోకి అయితే 4.3K
ప్లస్ వ్యూస్ వచ్చాయి అండ్ అలాగే 134 వాచ్ అవర్స్ వచ్చినాయి అనమాట. ఇది కూడా చాలా బాగా వచ్చింది. అండ్ అలాగే నెక్స్ట్ వీడియో 5th వీడియో వచ్చేసి రీసెంట్గా అప్లోడ్ చేసిన నంది హిల్స్ వీడియో. నంది హిల్స్ బైక్ రైడ్ ఎక్స్పీరియన్స్ వీడియో కూడా బాగా వెళ్ళిందండి. ఇది వచ్చేసి 3.5K వ్యూస్ అనమాట. 108 వాచ్ అవర్స్ వచ్చినాయి. ఇది కూడా చాలా బాగా అనిపించింది ఈ వీడియో. నంది హిల్స్ బైక్ రైడ్ ఎక్స్పీరియన్స్ వీడియో అప్లోడ్ చేసిన వితిన్ 1 డేలోనే మనకి 1K ప్లస్ వ్యూస్ అనే వచ్చేసాయి అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అలాగే నెక్స్ట్ వీడియో 6th టాప్ 6 వీడియో వచ్చేసి పీవీఆర్ డైరెక్టర్ కట్ అండి. సో మన సౌత్ ఇండియాలోని లైక్ 2 లగ్జరియస్ థియేటర్స్ ఉన్నాయని చెప్పాను కదా మన ఇండియాలో. 1 ముంబై అనదర్ వచ్చేసి బెంగళూరు అని చెప్పి. సో నేను బెంగళూరులో ఉన్న మోస్ట్ లగ్జరియస్ థియేటర్ అయిన పీవీఆర్ డైరెక్టర్ కట్కి వెళ్ళానండి. అక్కడ మొత్తం మనకి థియేటర్ ఎలా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది నీట్గా చూపించాను. మీరు ఇన్ కేస్ ఆ వీడియో చూడలేదంటే వాచ్ చేయండి, అది కూడా చాలా బాగుంటుంది. సో ఈ వీడియోకి వచ్చేసి నాకు 3K వ్యూస్ వచ్చినాయి అనమాట. 3K ప్లస్. అండ్ వాచ్ టైం వచ్చేసి 117 గంటలు అయితే ఈ వీడియోకి వచ్చినాయి. అండ్ అలాగే నెక్స్ట్ 7th వ్లాగ్ వచ్చేసి నంది హిల్స్ బెంగళూరు లేటెస్ట్ వ్లాగ్ అని పెట్టాను. బైక్ రైడ్ ఎక్స్పీరియన్స్ స్పెషల్గా ఒకటి పెట్టాను. అండ్ సెపరేట్గా నంది హిల్స్ కంప్లీట్ వ్లాగ్ అని చెప్పేసి ఒకటి పెట్టాను. అంటే నంది హిల్స్లో ఏముంటాయి, ప్రొసీజర్ ఏంటి, అండ్ అలాగే హిల్స్ ఏముంటాయి, ఫుడ్ ఆప్షన్స్, వెదరు అన్ని రిలేటెడ్ కూడా నేను ఒక వీడియో సెపరేట్గా పార్ట్ 2 పెట్టున్నాను. దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. 1.5K వ్యూస్ వచ్చినాయి. అండ్ అలాగే 77 వాచ్ అవర్స్ వచ్చినాయి. అది కూడా నాకు చాలా బాగా అనిపించింది, మంచి రెస్పాన్స్. అండ్ అలాగే టాప్ 8th వీడియో వచ్చేసి మన కోనసీమలో వర్షం వచ్చిందో అని చెప్పేసి నేను దివ్యగాడు సాయిగాడు వెళ్ళి సరదాగా తిరిగి వ్లాగ్ చేశాం కదా, దానికి కూడా మంచి రెస్పాన్స్ అండి. దీనికి వచ్చేసి 2.1K ప్లస్ వ్యూస్ వచ్చినాయి. వాచ్ టైం వచ్చేసి 65 అవర్స్ 65 గంటలు అక్కడే వచ్చింది. ఇది కూడా ఛానల్ అప్లై బటన్కి మానిటైజేషన్కి ప్లస్ అయిందనమాట. అండ్ అలాగే 9th వీడియో రీసెంట్గా అప్లోడ్ చేసిన August 15 సెలబ్రేషన్స్ జరిగాయి కదా మా ఊర్లో, దానికి కూడా మంచిగా వాచ్ అవర్స్ వచ్చి 60+ వాచ్ అవర్స్ వచ్చాయి. బట్ వ్యూస్ చూస్తే తక్కువ 700 వ్యూసే, బట్ 60 వాచ్ అవర్స్ అంటే చాలా మంది వీడియోని మోర్ దెన్ 50% వాచ్ చేసి ఉన్నారనమాట. సో దానివల్ల మనకి బాగా వచ్చాయి. అండ్ టాప్ 10th వీడియో ఇది వచ్చేసి మన లక్ష్మి గారి హోమ్ టూర్ అండి. ఇలా మన పెద్ద లక్ష్మి చిన్న లక్ష్మి అని చెప్పి తీసుకెళ్ళాను కదా, వర్షం వచ్చినప్పుడు చాలా కష్టపడి వెళ్ళాము, మొక్కలు అవి నాటాము కదా అమలాపురం నుంచి మొక్కలు తెచ్చి. సో దానికైతే 59 వాచ్ అవర్స్ వచ్చినాయండి. వ్యూస్ చూసుకుంటే 1.9K. సో ఇవన్నీ కూడా ఈ టాప్ 10 వీడియోస్ అన్నీ కూడా నాకు మానిటైజేషన్కి హెల్ప్ చేశాయి. వాచ్ అవర్స్ అన్నీ వచ్చాయి. సో గైస్ ఈ టాప్ 10 వీడియోస్ కూడా నాకు మానిటైజేషన్కి అయితే చాలా హెల్ప్ చేశాయండి. ఇది వచ్చేసి నాకు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చాయి. సో ఈ వీడియోస్ వల్ల నాకు 3000 వాచ్ అవర్స్ కూడా వచ్చాయి. సో ఫైనల్గా నాకైతే అప్లై బటన్ వచ్చిందండి. సో నేనైతే ఈ రోజు వీడియోలో అప్లై బటన్ ప్రాసెస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వన్ ఆఫ్ ద ప్రీ రిక్వెజిట్ ఏంటి అంటే, మీరు అప్లై బటన్ చేయాలి అంటే మీకు యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందండి. మీకు యూట్యూబ్ యాడ్సెన్స్ అకౌంట్, దీనివల్ల మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఇన్ కేస్ మీకు ఆల్రెడీ యాడ్సెన్స్ అకౌంట్ ఉంటే అదే లింక్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే న్యూ యాడ్సెన్స్ అకౌంట్కి మీరు రిక్వెస్ట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అది వచ్చేసి వన్ థింగ్. అనదర్ థింగ్ ఏంటి అంటే మీ ఐడి ప్రూఫ్, లైక్ ఏంటి మీ ఐడి ప్రూఫ్లో మీ నేమ్ ఎలా ఉందో సో అలానే మీ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ అప్లై చేసే ప్రాసెస్లో. అండ్ అలాగే మీ అడ్రస్, మీ హోమ్ అడ్రస్ ఏదైతే ఉంటున్నారో అది మీ ఐడి ప్రూఫ్లో ఉన్నట్టే ఎంటర్ చేయాలి. సో మీరు ఈ అప్లై ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేసేటప్పుడు, అప్లై చేసుకునేటప్పుడు మానిటైజేషన్కి ఐడి ప్రూఫ్ అనేది దగ్గర పెట్టుకోండి. ఇది మస్ట్ అండ్ షుడ్ నీడెడ్ అనమాట. సో దాన్ని బట్టి మీరు అడ్రస్ అవి ఎంటర్ చేసుకోవచ్చు. వన్స్ మీకు ఈ అప్లై బటన్ అప్లై చేసేసిన తర్వాత వేరే అడ్రస్, రాంగ్ నేమ్ ఇచ్చారనుకోండి, సో వాళ్ళు చెక్ చేస్తారనమాట. ఇన్ కేస్ మీ చెక్స్ అనేవి ఫెయిల్ అయ్యాయి అంటే మీకు యూట్యూబ్ అనేది మానిటైజేషన్ ఫెయిల్ అవుతుంది. సో మీకు యాడ్సెన్స్ పిన్ అనేది కూడా రాదనమాట. సో మీరు ఏదైతే అడ్రస్ ఇప్పుడు అప్లై చేసేటప్పుడు మీరు ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకి, ఆ అడ్రస్కి వాళ్ళు పిన్ అనేది సెండ్ చేస్తారు. ఎప్పుడు మీకు 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మీకు పిన్ అనేది వస్తుంది. 3000కి అయితే పిన్ రాదండి. ఇదేంటి అంటే జస్ట్ ఫస్ట్ స్టెప్ మానిటైజేషన్. వీళ్ళు ఏం చేస్తారంటే మన ఛానల్ని వన్స్ మానిటైజేషన్ అనేది మనం అప్లై చేసిన తర్వాత మనకి ఎన్ని వీడియోస్ ఉన్నాయి, మన ఛానల్ డిస్క్రిప్షన్ ఏంటి, టైటిల్ ఏంటి, వీడియో కంటెంట్,
ఏమైనా మనం వైలేషన్స్ వాళ్ళ యూట్యూబ్ పాలసీస్కి వైలేట్ అయ్యేలా కంటెంట్ ఏమైనా క్రియేట్ చేసామా ఏంటి అని చెప్పేసి వాళ్ళు మన ఛానల్లో వీడియోస్ అన్ని రివ్యూ చేస్తారు. సో ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. సో వన్స్ మనకి ఎటువంటి ఫాల్ట్ లేదు, మన ఛానల్లో కంటెంట్ అంతా ఓన్ కంటెంటే, నీట్గానే ఉంది, ఎవరు కూడా కాపీరైట్ పడేలా లేదు అని చెప్పి వాళ్ళు వన్స్ నీట్గా చెక్ చేసిన తర్వాత అంతా ఓకే అనుకుంటే వాళ్ళు మనకి మెయిల్ పెడతారనమాట. మీ మానిటైజేషన్ కంప్లీట్ అయింది, సక్సెస్ అయింది, 3000 వాచ్ అవర్స్కి అప్లై చేశారు కదా, మాకేమీ ఎటువంటి వైలేషన్స్ కనిపించలేదని చెప్పేసి వాళ్ళు మెయిల్ పెడతారు. నాకైతే ఈ ఎంటైర్ ప్రాసెస్కి 1 డే పట్టిందండి. అక్కడ మెన్షన్ చేస్తారు 2 to 3 వీక్స్ అని చెప్పి, మ్యాక్సిమం 1 డేలో అయిపోద్ది. 1 day to or 12 hours to 24 hours, వితిన్ 12 to 24 hours కంప్లీట్ అయిపోద్ది మ్యాక్సిమము. బట్ ఇన్ కేస్ కొన్ని రేర్ కేసెస్లో మీకు 1 week పట్టే టైం కూడా 1 week టైం పట్టే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. అండ్ అలాగే గైస్ చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఏంటి అంటే ఈ 3000 వాచ్ అవర్స్ 1K సబ్స్క్రైబర్స్తో మానిటైజేషన్ అప్లై చేసిన వెంటనే మనకు మనీ వచ్చేస్తాయా అని చెప్పేసి. అలా అయితే ఏం రాదండి. ఇది ఏంటి అంటే జస్ట్ ఫస్ట్ స్టెప్. మీకు మనీ జనరేట్ అవ్వాలి అంటే 4000 వాచ్ అవర్స్తో మానిటైజేషన్ సెకండ్ స్టెప్ అవ్వాలి. ఆ తర్వాత మీకు మినిమం $10 ఎంతో ఉంటుంది, $1 $10 ఉంటుంది. ఆ డాలర్ అనేది జనరేట్ అయిన తరువాత మాత్రమే మీకు వాళ్ళు ముందు అడుగుతారు మీ బ్యాంక్ అకౌంట్ అవి లింక్ చేయమని. ఇవన్నీ అయిన తర్వాత మాత్రమే మీకు మనీ అనేది జనరేట్ అవుతుందండి. వన్స్ మానిటైజేషన్ కంప్లీట్ అయిన 2 to 3 monthsకి కానీ, డిపెండింగ్ అపాన్ మీ వ్యూస్ కౌంటు, వాచ్ టైం కౌంటు, ఇవన్నిటిని బేస్ చేసుకొని మీకు మనీ అనేది జనరేట్ అవుతుంది తప్ప ముందైతే మానిటైజేషన్ అయిపోయింది అంటే వీళ్ళకి ఇన్కమ్ వచ్చేస్తుంది అని అయితే కాదనమాట. సో గైస్ ఇంకో థింగ్ ఏంటి అంటే వన్స్ మనకి 3000 వాచ్ అవర్స్ మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి కొన్ని ఫెసిలిటీస్ వస్తాయన్నమాట, ఎక్స్ట్రా బెనిఫిట్స్. అవి వచ్చేసి సూపర్ స్టిక్కర్స్ అని వస్తాయి, సూపర్ థ్యాంక్స్ వస్తుంది, సూపర్ చాట్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. సూపర్ థ్యాంక్స్ ఏంటి అంటే ఇన్ కేసు మన వీడియో కింద థ్యాంక్స్ అని చెప్పేసి ఒక లవ్ సింబల్ వస్తుందండి వీడియో కింద. ఇన్ కేసు ఈ 3000 వాచ్ అవర్స్తో మానిటైజేషన్ అనేది కంప్లీట్ అయితే, సో మీరు 4000 నుంచి లైక్ 10,000 అనుకుంటా, మినిమం 40 రూపీస్ నుంచి మ్యాక్సిమం 4000 అనుకుంటా, 4 or 10,000 మ్యాక్సిమం కౌంట్ తెలీదు, అది కూడా చెక్ చేయాలి. సో మీరైతే మనీ సెండ్ చేయొచ్చు. మీకు ఇన్ కేస్ ఏదైనా వీడియో నచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నా వీడియో నచ్చింది, నంది హిల్స్ వీడియో. సో మీకు చాలా యూజ్ అయింది, ట్రావెల్ ఆప్షన్స్ ఏముంటాయి ఏంటి అని చెప్పి మీకు యూజ్ అయింది. సో మీరు నాకు థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ థ్యాంక్స్ మీరు పంపించవచ్చు, అంటే 40 రూపీస్. ఇన్ కేస్ ఏమైనా మనీ పంపించాలి అనుకుంటే, మనీ రూపంలో థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటే మీకు ఒక సెక్షన్ అనేది ఉంటుంది సూపర్ థ్యాంక్స్ అని. మీరు మనీ ఎంత పంపించాలనుకుంటున్నారో మీరు చూస్ చేసుకుని మీరు పే చేయొచ్చు అనమాట, పంపించవచ్చు. అది సూపర్ థ్యాంక్స్. అండ్ అలాగే సూపర్ చాట్ అనమాట. ఇదేంటి, లైవ్ ఇస్తాం కదా, లైవ్లో యూజ్ అవుతుంది సూపర్ చాట్. అండ్ అలాగే సూపర్ స్టిక్కర్స్ కూడా లైవ్లో, అది ఎనేబుల్ చేసుకుంటేనే మనకి సూపర్ లైవ్లో మనకి స్టిక్కర్స్ అనేవి అందరూ పెట్టడానికి ఉంటుంది. దీనివల్ల కూడా సమ్ కైండ్ ఆఫ్ ఇన్కమ్ అనేది వస్తుంది అంటారు. సో నాకైతే ఇంకా నేను అది ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి ఇంకా తెలియదండి. అప్లై చేశాక ఎలా ఉంటాయి ఫీచర్స్ అన్నీ కూడా యూజ్ చేసి నేను తెలుసుకోవాల్సి ఉంటుంది. వన్స్ నేను యూజ్ చేసి ఫెమిలియర్ అయిన తర్వాత మళ్ళీ మీకు అప్డేటెడ్ వీడియో అనేది పెడతాను. ఈ 3 వచ్చేసి సూపర్స్ అనమాట. ఇవన్నీ కూడా మానిటైజేషన్ అప్లై చేశాక వాళ్ళు మనకి కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఎనేబుల్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెంబర్షిప్స్ అండి. ఈ మెంబర్షిప్స్ కూడా మనకు చాలా యూజ్ అవుతాయి. ఏంటంటే సబ్స్క్రిప్షన్ తీసుకుంటాం కదా మనం, నెట్ఫ్లిక్స్ అండ్ అలాగే డిస్నీ ప్లస్, ఇవన్నీ కూడా మనం సబ్స్క్రిప్షన్ తీసుకుంటాం కదా, ఓటీటీస్. సో ఆ టైప్లో అనమాట. సో ఇలా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ అపార్ట్ ఫ్రమ్ సబ్స్క్రిప్షన్ మెంబర్షిప్ అనమాట, మెంబర్షిప్ పర్చేస్ చేసుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను మంత్లీ 150 రూపీస్ పెడతాను. సో నేను కొన్ని స్పెసిఫిక్ ఫర్ ఎగ్జాంపుల్ మా చింటుగాడు ఉన్నాడండి, మా చింటుగాడి వీడియోస్ చాలామందికి ఇష్టం. సో మా చింటుగాడి వీడియోస్ పర్టికులర్గా నా ఛానల్ మెంబర్షిప్ తీసుకున్న మెంబర్స్కి నేను సెపరేట్గా పెడతాను. సో మా చింటుగాడి ఎక్స్ట్రా యాక్టివిటీస్, ఫన్ గేమ్స్ ఆడిన వీడియోస్ ఉంటాయి కదా, అలాంటివి నా మెంబర్స్కి పెడతాను. సో మెంబర్సే చూడగలరు, అది ఒకటి. అండ్ అలాగే నేను అప్లోడ్ చేసే షార్ట్స్ అన్నీ కూడా కొన్ని ఆఫీస్ రిలేటెడ్ కంటెంట్ అప్లోడ్ చేశాను అనుకోండి, అది ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకే, మెంబర్షిప్ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి కనపడేలా పెడతాను. అది ఏంటి అంటే అది కూడా మెంబర్షిప్. సో దాని నుంచి కూడా మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుందండి.
సో ఇది కూడా ఇవి డీటెయిల్డ్గా సూపర్ స్టిక్కర్స్ మెంబర్షిప్స్ గురించి నేను సెపరేట్ వీడియో అనేది చేస్తాను. ఇది కూడా మనకి వస్తుంది అని చెప్పేసి చేస్తున్నాను అనమాట. ఈ 3 ఫీచర్స్ మనకి వన్స్ మానిటైజేషన్ 3000 వాచ్ అవర్స్తో కంప్లీట్ అయిన తర్వాత మనకి ఈ ఫీచర్స్ అనేవి వస్తాయి. సో గాయస్ ఫస్ట్ ఏంటి అంటే నేను ఈరోజు ప్రాసెస్ అనేది మీకు ల్యాప్టాప్లో చెప్తాను. వన్స్ మీకు చూపిస్తాను అనమాట నాకు 3000 వాచ్ అవర్స్ ఎలా ఉన్నాయి, సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారు, ఎండ్ టు ఎండ్ మీకు ఎలా అప్లై చేస్తున్నాను అన్నీ కూడా మీకు డీటెయిల్గా నేను ల్యాప్టాప్లో అప్లై చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తానండి. ఎవరైతే మొబైల్స్లో చేస్తున్నారో అలాంటి వాళ్ళు క్రోమ్లో ఓపెన్ చేయండి. క్రోమ్లో యూట్యూబ్ స్టూడియో, వైటీ స్టూడియో ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్ ల్యాప్టాప్ వ్యూ లాగే ఉంటుంది. మీరు వితిన్ బై యూజింగ్ బ్రౌజరే మీరు అప్లై చేయొచ్చు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్స్ అన్నీ కూడా. ఐడి ప్రూఫ్ దగ్గర పెట్టుకోండి. సో స్టెప్స్తో మీరు డైరెక్ట్గా మీరు నాతో పాటు ప్యారల్గా మీరు అప్లై చేయొచ్చు. గాయస్ ఇది వచ్చేసి యూట్యూబ్ ఛానల్ అనేది నేను ల్యాప్టాప్లో ఓపెన్ చేశానండి. ఇది వచ్చేసి నా వైటీ స్టూడియో అన్నమాట. నా ఛానల్ యొక్క వైటీ స్టూడియో చూసారా, ఇక్కడ ఎర్న్ ఆన్ యూట్యూబ్ అనేసి ఉంది కదా. సో మనమైతే ఇక్కడ చూసుకుంటే ఎలిజిబిలిటీకి నేనైతే ఎలిజిబుల్గా ఉన్నాను. చూసారా, ఇక్కడ పైన చూసుకుంటే అప్లై నౌ బటన్ అనేది వచ్చింది. ఈ అప్లై నౌ బటన్ ఏంటి అంటే మనకి మెంబర్షిప్స్, సూపర్స్, షాపింగ్ ఈ ప్రజెంట్ అయితే ఈ ఆప్షన్స్కి మాత్రమే యూజ్ అవుతుందండి. ఇన్ కేస్ మీరు యూట్యూబ్ నుంచి ఎర్న్ చేయాలి అనుకుంటే 4000 వాచ్ అవర్స్ అనేవి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకుంటే ఎలిజిబిలిటీ 3000 వాచ్ అవర్స్ అయిపోయాయి అండ్ అలాగే 500 సబ్స్క్రైబర్స్ కూడా నాకు కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ వచ్చేసి స్టార్ట్ యువర్ యూట్యూబ్ జర్నీ అనేది ఉంది కదా, ఇది వచ్చేసి నా డాష్ బోర్డ్ అండి. ఇది కూడా మీకు నేను చూపిస్తున్నాను. ప్రజెంట్ అయితే నాకు 1891 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో మీరైతే ఎర్న్ లెఫ్ట్ సైడ్లో ఎర్న్ సెక్షన్లోకి వెళ్ళాలి. సో మీరు అక్కడ అప్లై నౌ బటన్ ఉంటుంది. వన్స్ అది క్లిక్ చేసిన తర్వాత మీకు 3 స్టెప్స్ ఆఫ్ వెరిఫికేషన్ అనమాట. 1 వచ్చేసి రివ్యూ బేసిక్ టర్మ్స్, సెకండ్ వచ్చేసి యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడము, థర్డ్ వచ్చేసి గెట్ రివ్యూడ్ అనమాట. ఇక్కడ రివ్యూ బేస్ టర్మ్స్ అనేవి ఉంటాయి కదా, వాటిని మీరు ఒకసారి రీడ్ చేయండి. అండర్స్టాండ్ ద టర్మ్స్ ఉన్నారు కదా, అక్కడ ఏంటి అంటే వాళ్ళు అసలు మనకి యూట్యూబ్ ఎలా వర్క్ అవుతుంది అండ్ అలాగే ఎప్పుడు మనకి పేమెంట్ అనేది చేస్తారు, ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది, రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుంది, అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చున్నారండి. మీరు ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ రివ్యూ చేసి మీరు ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. నేనైతే చదువుకున్నాను, మీరు కూడా చదువుకోండి. చూసారా, పేమెంట్ అకౌంట్ రిక్వైర్మెంట్, పేమెంట్ ప్రాసెస్, ట్యాక్సెస్ అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారనమాట. అలాగే మిస్లానియస్ ఎవ్రీథింగ్. మీరు ఇక్కడ ఐ యాక్సెప్ట్ ద బేస్ టర్మ్స్ క్లిక్ చేసి యాక్సెప్ట్ టర్మ్స్ చేయండి. ఇది మీకు రీఫ్రెష్ అయిన తర్వాత ఒక 2 to 3 సెకండ్స్ తర్వాత ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ నాట్ స్టార్టెడ్ అని ఉంది కదా, నాట్ స్టార్టెడ్ నుంచి డన్లోకి వస్తుంది అనమాట. సో మీరు స్టెప్ 1 అనేది కంప్లీట్ చేశారండి. అండ్ గాయ్స్ సెకండ్ స్టెప్ వచ్చేసి సైన్ అప్ ఫర్ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అన్నమాట. సో మీకు వన్స్ మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు పేమెంట్ రావాలి అంటే వయా దిస్ యాడ్సెన్స్ అకౌంట్ వల్ల మీకు పేమెంట్ అనేది వస్తుందండి. ఇక్కడ రాశారు కదా యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అకౌంట్ టు మానిటైజ్ అండ్ గెట్ పేడ్ అని చెప్పేసి. సో మీకు పేమెంట్స్ అన్నీ కూడా ఈ యాడ్సెన్స్ వల్ల వస్తాయి. సో మీరైతే స్టార్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు యాడ్సెన్స్ అనేవి టైప్స్ ఉంటాయి. లైక్ ఏంటి అంటే ఆల్రెడీ మనం యాడ్సెన్స్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఆల్రెడీ యాడ్సెన్స్ అకౌంట్ ఉంటే ఫస్ట్ ఆప్షన్ ఎస్ ఐ హ్యావ్ ఎగ్జిస్టింగ్ యాడ్సెన్స్ యూట్యూబ్ ఫర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇన్ కేస్ మీకు కానీ యాడ్సెన్స్ అకౌంట్ లేదంటే నో ఐ డోంట్ హ్యావ్ అన్ ఎగ్జిస్టింగ్ అకౌంట్. ఇన్ కేస్ మీకు ఉందో లేదో తెలియదు అనుకుంటే ఐ డోంట్ నో మీరు సెలెక్ట్ చేయండి. సో ప్రెసెంట్ అయితే నాకు ఎటువంటి యాడ్సెన్స్ అకౌంట్ లేదు, నేను ఫస్ట్ టైం కదా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. సో నేనైతే ఇక్కడ నా కేసు వచ్చేసి నో ఐ డోంట్ హ్యావ్ అన్ ఎగ్జిస్టింగ్ అకౌంట్. సో నేనైతే అది సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఇన్ కేస్ మీకు లేదు అంటే నో ఐ డోంట్ హ్యావ్ అన్ ఎగ్జిస్టింగ్ అకౌంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు ఐ డోంట్ నో క్లిక్ చేస్తే వాళ్ళు మీకు మెయిల్ అనేది పెడతారనమాట. మీకు ఎలా యూజ్ అవుతుంది ఏంటి, మీరు ఏం క్లిక్ చేయాలి ఏం చేయాలి అని చెప్పి వాళ్ళు గైడ్ చేస్తారు. నేనైతే ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేస్తున్నానండి. వన్స్ మీరు కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మీ యూట్యూబ్ యొక్క జీమెయిల్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను నా యూట్యూబ్ జీమెయిల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ వన్స్ మీరు సెలెక్ట్ చేసిన తర్వాత యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్కి అయితే రీడైరెక్ట్ అవుతుందండి. ఇక్కడ మీ యూట్యూబ్ ఛానల్ యొక్క లింక్ అనేది కనిపిస్తుంది.
అండ్ అలాగే ఇక్కడ మీ కంట్రీ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో మన కంట్రీ వచ్చేసి ఇండియా కాబట్టి నేనైతే ఇండియా సెలెక్ట్ చేసుకుంటున్నాను. చాలా మంది అబ్రాడ్ లో ఉండి వ్లాగ్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ప్రజెంట్ ఉన్న కంట్రీ పెట్టేస్తారు. సో అలా అయితే పెట్టకండి. ఇన్ కేస్ అబ్రాడ్ లో ఉన్న వాళ్ళు కూడా అట్లీస్ట్ ఎట్ ద ఎండ్ అయితే ఇండియాకి రావాల్సి ఉంటుంది కదా. సో బెటర్ టు సెలెక్ట్ ఇండియా అనమాట. మీరైతే ఇండియా సిటిజన్ అయి ఉంటే మీరు ఇండియాయే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ యాడ్సెన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్, ఇవి కూడా మీరు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇవి సిమిలర్ టు లాస్ట్ టైం మనం స్టెప్ 1లో అప్లై చేసాం కదా. స్టెప్ 1లో రివ్యూ చేసిన టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఈక్వల్గానే ఉంటాయి. సో అలాగే ఉంటాయి సిమిలర్. చూసారా, వెల్కమ్ టు యాడ్సెన్స్ అని, అండ్ అలాగే యాక్సెస్ టు సర్వీసెస్ యాడ్సెన్స్ అకౌంట్స్, ఇది సెకండ్ టర్మ్. అండ్ అలాగే యూజింగ్ అవర్ సర్వీసెస్, ఇక్కడ ఏంటి అంటే మనం యూట్యూబ్ యొక్క గైడ్ లైన్స్ అనేవి ఫాలో అవ్వాల్సి ఉంటుందండి. మీరు ఇన్ కేస్ ఏమైనా యూట్యూబ్ గైడ్ లైన్స్ అనేవి మీరు వైలేట్ చేస్తుంటే వాళ్ళు పేమెంట్ అనేది చేయరు అనమాట. దట్టు ఏంటంటే స్ట్రైక్స్ అవి పడడము, మీ డైరెక్ట్ ఎంటైర్ మీ యూట్యూబ్ ఛానల్ అనేది క్లోజ్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో మీరైతే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా చాలా కేర్ఫుల్గా చదువుకొని మీరైతే యూట్యూబ్లో కంటెంట్ అనేది పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడు కూడా కంటెంట్ అనేది మీరు ఓన్ కంటెంట్ పెట్టడానికి ట్రై చేయండి. ఎప్పుడు కూడా కాపీడ్ కంటెంట్ అయితే పెట్టొద్దు. చూసారా, వెన్ వి నాట్ పెయిడ్ అని చెప్పేసి లిమిటేషన్స్ ఎవ్రీథింగ్ వాళ్ళైతే పెట్టున్నారు. టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరైతే చదువుకోండి. నేనైతే ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అండ్ యాక్సెప్టెడ్ ఆల్ ద అగ్రిమెంట్ క్లిక్ చేస్తున్నాను. వన్స్ ఇది క్లిక్ చేసిన తర్వాత సెటప్ అకౌంట్ అనేది క్లిక్ చేయండి. మీరు వన్స్ సెటప్ అకౌంట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కస్టమర్ ఇన్ఫర్మేషన్, మీకు ముందు చెప్పాను కదా మీరు ఐడి ప్రూఫ్ అనేది దగ్గర పెట్టుకోవాలని చెప్పేసి. సో ఇక్కడ మీరు ఐడి ప్రూఫ్లో ఉన్న డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను అకౌంట్ టైప్ వచ్చేసి ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకుంటున్నానండి. అది ఇండివిజువల్ అకౌంట్ కాబట్టి. సో ఇన్ కేస్ మీరు ఏమైనా ఆర్గనైజేషన్ ఆ కైండ్ అనుకుంటే మీరు ఆర్గనైజేషన్ పెట్టుకోవచ్చు. నాది వచ్చేసి ఇక్కడ ఇండివిజువల్ కాబట్టి నేను ఇండివిజువల్ పెట్టుకుంటున్నాను. మీకు ఇన్ కేస్ ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియకపోతే ఇక్కడ ఐ సింబల్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇంకా మీకు డీటెయిల్స్ కావాలి అనుకుంటే లర్న్ మోర్లోకి వెళ్ళండి. అండ్ అలాగే ఇక్కడ మీరు నేమ్, అడ్రస్, సిటీ అన్నీ కూడా, నేమ్ వచ్చేసి లీగల్ ఐడి ప్రూఫ్లో ఎలా ఉందో ఆ టైప్లో మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్ కూడా మీ ఐడి ప్రూఫ్లో ఎలా ఉంది ఆ టైప్లోనే అడ్రస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పిన్ కోడ్ మస్ట్ అండ్ షుడ్ అండి. పిన్ కోడ్ కూడా మీరు ప్రాపర్గా ఎంటర్ చేయండి. సిటీ వచ్చేసి మీ నియర్ సిటీ ఏముంటుందో అది పెట్టుకోండి. స్టేట్, మొబైల్ నెంబర్ కూడా ఇవ్వండి. మొబైల్ నెంబర్ ఆప్షనల్ అంటారు, బట్ మీరైతే మొబైల్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయండి. ఎందుకంటే 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత యాడ్సెన్స్ పిన్ అనేది మనకి మీరు ఇక్కడ ఏదైతే అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్కి పంపించడం జరుగుతుంది. సో ఏంటి అంటే మీరు లైక్ అడ్రస్ అనేది చాలా ప్రాపర్గా చూసుకుని ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీకు పోస్టల్ కోడ్లో కూడా ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, అక్కడ ఐ సింబల్ క్లిక్ చేస్తే ఇస్తారు. స్టేట్ కూడా మీ రెస్పెక్టివ్ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. వన్స్ ఎవ్రీథింగ్ ఎంటర్ చేశాను, నేనైతే ఇక్కడ అంత నా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సబ్మిట్ అనేది క్లిక్ చేస్తున్నానండి. వన్ సబ్మిట్ అనేది క్లిక్ చేసిన తర్వాత మన ఛానల్ అనేది రివ్యూకి వెళ్తుంది అనమాట. వీఆర్ రివ్యూయింగ్ యువర్ ఇన్ఫో అని చెప్పేసి. సో ప్రజెంట్ అయితే మన ఛానల్ రివ్యూకి వెళ్ళింది. టైటిల్, డిస్క్రిప్షన్, ఎవ్రీథింగ్ అంతా వాళ్ళు రివ్యూ చేస్తారండి. మీరు ఇక్కడ చూస్తే స్టెప్స్ 2 ప్రజెంట్ నాట్ స్టార్టెడ్లో ఉంది. సో బట్ వన్స్ ఇది రీఫ్రెష్ అయిన తర్వాత ఫ్రమ్ నాట్ స్టార్టెడ్ టు ఇన్ ప్రోగ్రెస్కి అయితే ఇది వెళ్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసారా, ఇన్ ప్రోగ్రెస్గా అయితే ఈ స్టెప్ 2 అనేది వెళ్ళింది. యువర్ అకౌంట్ ఈస్ బీయింగ్ క్రియేటెడ్ ఆర్ అండ్ అసోసియేటెడ్ అని అక్కడ ఉంది. ద అప్రూవల్ అండ్ అసోసియేషన్ ప్రాసెస్ మే టేక్ 2 to 3 weeks అని చెప్పేసి ఇక్కడ పెట్టారు కదా. సో ప్రజెంట్ అయితే మీ ఛానల్ అనేది రివ్యూకి వెళ్ళినట్టండి. సో మీరు ఏవైతే టైటిల్స్, డిస్క్రిప్షన్ పెట్టారో అంతా కూడా మీరు అలాగే ఉంచండి. మీరు ఏమీ మార్చొద్దు, ఏం మార్చాల్సిన అవసరం లేదు. మీకు ఇన్ కేస్ ఏదైనా ఛానల్లో ఏమన్నా వైలేషన్స్ ఉన్నా కూడా వాళ్ళు మీకు త్రూ మెయిల్ అనేది కాంటాక్ట్ అవుతారనమాట. స్టెప్ 3 ఆటోమేటిక్గా కంప్లీట్ అవుతుంది వన్స్ వాళ్ళు రివ్యూ అనేది కంప్లీట్ చేసిన తర్వాత. స్టెప్ 3 నాట్ స్టార్టెడ్ టు ఇన్ ప్రోగ్రెస్కి వెళ్తుంది. ఇన్ ప్రోగ్రెస్ నుంచి డన్కి వెళ్తుంది అనమాట. గైస్ వన్స్ నేను అప్లై చేసిన తర్వాత స్టెప్ 3 అనేది వాళ్ళే టేక్ కేర్ చేస్తారండి. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ చూస్తే ఆఫ్టర్ 12 to 124 hours నా ఛానల్ అనేది
ఇన్ ప్రోగ్రెస్ నుంచి డన్కి వెళ్ళింది అన్నమాట. స్టెప్ 3 అనేది గెట్ రివ్యూడ్లోకి వెళ్ళింది కదా. ఇది కూడా ఒక 12 hours తర్వాత నేను చూస్తే సత్యగౌరి వ్లాగ్స్ యు ఆర్ నౌ ఏ యూట్యూబ్ పార్ట్నర్, యూ కెన్ ఎర్న్ బై మానిటైజింగ్ యువర్ వీడియోస్ అని చెప్పేసి వచ్చింది కదా. సో ప్రెజెంట్ అయితే మన ఛానల్లో ఎటువంటి వైలేషన్స్ అయితే లేవండి. సో మన ఛానల్ అయితే ప్రాపర్గా ఉందన్నమాట. అండ్ అలాగే ఇక్కడ నాకు ఇంపార్టెంట్ నోటిఫికేషన్లో కూడా డాష్ బోర్డ్లో వెల్కమ్ టు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్, కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ బీన్ యాక్సెప్టెడ్ ఇన్ టు ద యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్, యూ కెన్ మానిటైజ్ యువర్ ఛానల్ అని చెప్పేసి వచ్చింది కదా. సో గాయ్స్ ఇదైతే కంప్లీట్ మానిటైజేషన్ అప్లై ప్రాసెస్ అన్నమాట. వన్స్ మీకు 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత సింపుల్ గా ఒక సెట్టింగ్ అనేది ఉంటుంది. ఆ సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు అని అయితే నాకు ఇన్ఫో అయితే వచ్చిందండి. నేను యూట్యూబ్ నుంచి తెలుసుకున్నాను. సో ఆ 4000 వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అయిన తర్వాత డీటెయిల్డ్ ఆ సెట్టింగ్స్ ఎలా చేయాలో కూడా డిఫరెంట్ వీడియో అయితే చేస్తాను. సో ఇప్పుడైతే మన ఛానల్ అనేది మానిటైజ్ అయిపోయిందండి. సో గైస్ 3000 వాచ్ అవర్స్ 1K సబ్స్క్రైబర్స్తో ఎలా మనం మానిటైజేషన్కి అప్లై చేయాలో మీకైతే డీటెయిల్డ్గా వీడియో అయితే మీకు అనిపించింది అని అయితే నేను అనుకుంటున్నాను. ఎండ్ టు ఎండ్ ఎక్స్ప్లెయిన్ చేశానండి నేను. సో మీకైతే ఈ వీడియో చాలా బాగా యూజ్ అయిందని అయితే నేను అనుకుంటున్నాను. వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత మీకు మెయిల్ వస్తుందండి. ఆఫ్టర్ 12 to 24 hours, వితిన్ 24 hours మ్యాక్సిమం మెయిల్ వచ్చేస్తుంది. ఎందుకంటే మీ ఛానల్ రివ్యూ అయిపోద్ది అనమాట. వాళ్ళు ఎవ్రీథింగ్ రివ్యూ చేస్తారండి. మీ షార్ట్స్ కానీ, లాంగ్ వీడియోస్ కానీ, డిస్క్రిప్షన్ కానీ, మీ ప్రొఫైల్లో పెట్టిన మీరు లింక్స్, హ్యాష్ ట్యాగ్స్, టైటిల్స్, ఎవ్రీథింగ్ వాళ్ళు ఎవ్రీథింగ్ ఎండ్ టు ఎండ్ రివ్యూ చేస్తారు. ఇన్ కేస్ ఏదైనా యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్కి వైలేట్ చేసేలా ఉంది అంటే వాళ్ళు మీకు వయా మెయిల్ మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. సో మీరు 12 to 24 hours అనేది వెయిట్ చేయాల్సి ఉంటుందండి. వెయిట్ చేసిన తర్వాత మీకు స్టేటస్ అనేది తెలుస్తుంది. సో నా ఛానల్ ప్రజెంట్ అయితే రివ్యూకి వెళ్ళింది కదా. సో ఆఫ్టర్ 12 to 24 hours నాకు మెయిల్ వస్తుంది డామ్ షూర్. వన్స్ మెయిల్ వచ్చిన తర్వాత మీకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది సెపరేట్ వీడియో అనేది చేయడం జరుగుతుంది. అది కూడా మీరు చూడండి. అండ్ గైస్ మీ అందరికీ వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియోస్ అనేవి ఈవెన్ దో వ్యూ కౌంట్ వచ్చినా సరే వాచ్ టైం అనేది ప్రాపర్గా ఉండట్లేదు. ఎందుకంటే చాలామంది థంబ్నెయిల్ చూసి ఓపెన్ చేస్తున్నారు, మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతున్నారు, లేదు అంటే స్కిప్ చేసేస్తున్నారు, మధ్యలోకి పెట్టేయడం, ఎండ్కి పెట్టేసి వీడియోస్ వాచ్ చేసేయడం అలా చూస్తున్నారు. సో ఏంటి అంటే నేను మ్యాక్సిమం బిలో 30 minutes ఉండేలాగే వీడియో పెడుతున్నాను. దట్టు ఇన్ఫర్మేటివ్గా ఉండేలాగే నేను పెడుతున్నాను అనమాట వీడియోస్. మీరు ఏంటి అంటే వీడియోస్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు వాచ్ చేయండి. వాచ్ చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో వీడియో అనేది కంప్లీట్గా వాచ్ చేయకపోతే మీకు తెలియదు అనమాట యాక్చువల్గా వీడియో ఏంటి, వీడియోలో ఏముంది అనేది మీకు తెలియదు. సమ్ కంటెంట్ మిస్ అయ్యే ఛాన్స్ అనేది మీకు ఉంటుంది. నేను చూసుకుంటే నా షాపింగ్ బ్లాగ్స్లో కొన్ని డీటెయిల్స్ అనేవి చెప్తూ ఉంటానండి, ట్రావెల్ బ్లాగ్స్ కానీ అలాంటివి. సో మీరు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు వాచ్ చేయండి. వాచ్ చేస్తేనే మీకు బెనిఫిట్ ఉంటుంది, నాకు కూడా నీట్గా ఉంటుంది అనమాట. వాచ్ టైం కౌంట్ అనేది వస్తుంది, మీ సపోర్ట్ కూడా నాకు ఇచ్చినట్టు ఉంటుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే నా ఛానల్లో ఇప్పుడు ఒక వీడియో తీసుకుంటే 70% వీడియో వాచ్ చేస్తున్నారు, 30% కొన్ని వీడియోస్ వాచ్ చేయట్లేదు. అండ్ అలాగే నా ఛానల్ని వాచ్ చేసే సబ్స్క్రైబర్స్ ఏం చేస్తున్నారు అంటే నా వీడియోస్ ఉన్నాయనుకోండి, నా వీడియోస్ని 60% వాచ్ చేస్తున్నారు. చాలామంది 60% సబ్స్క్రైబర్సే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తున్నారు. కొంతమంది ఏంటి రిమైనింగ్ 40% స్కిప్ చేసేసి చూసేవాళ్ళు అనమాట. సో ఇలాంటి వాళ్ళ వల్ల వాచ్ టైం అనేది డౌన్ అయిపోతుంది అనమాట. ఇది వచ్చేసి ఇదొక లూప్ హోల్ అని అయితే చెప్తాను. మీరైతే వీడియోస్ వాచ్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయడానికి ట్రై చేయండి. సో గైస్ ఇదన్నమాట ఈరోజు వీడియో. మీకైతే చాలా బాగా యూస్ఫుల్ అయింది అని అయితే నేను అనుకుంటున్నాను. మీ ఛానల్ కూడా 3000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యి 1K సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మీరు కూడా ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి మీరు అప్లై చేసేసుకోండి. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఓన్ కంటెంటే పెట్టడానికి ట్రై చేయండి. ఎక్కడి నుంచి కాపీ చేసేసి మీరు పెట్టారనుకోండి, వాళ్ళు ఎలా అయినా సరే ఐడెంటిఫై చేసేస్తారు. మీరు ఇన్ కేసు సాంగ్స్ పెట్టేసిన, మూవీలో బిట్స్ పెట్టేసిన, వేరే వాళ్ళ కంటెంట్ కాపీ చేసి పెట్టేసిన వాళ్ళకి ఎలా అయినా తెలిసిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఏఐలో నడుస్తుంది కదా. సో ఎవ్రీథింగ్ దే విల్ ఎన్కౌంటర్, ఎవ్రీథింగ్ దే విల్ ఐడెంటిఫై. సో మీరు ఏంటి అంటే అంతా కూడా ఓన్గా మీ కంటెంటే పెట్టడానికి ట్రై చేయండి. నేనైతే నా కంటెంటే పెడుతున్నాను మొత్తం అంతా కూడా.
నాకు ఈవెందో నాకు వ్యూస్ తక్కువ ఉన్నా, వాచ్ టైం తక్కువ ఉన్నా, సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నా సరే నేను నా ఓన్ కంటెంటే పెడుతున్నాను అనమాట. సరదాగా పెట్టుకుంటున్నాను. నాకు ఇంట్రెస్ట్ అనమాట ఇలా వీడియోస్ చేయడము, పోస్ట్ చేయడము, ఇలా యూట్యూబ్ అనేది ఉంచుకోవడం, యూట్యూబ్ అనేది చేయడం అనేది నాకు ఇంట్రెస్ట్. సో నేనైతే రీసెంట్గానే స్టార్ట్ చేశాను కదా, ప్రజెంట్ అయితే లెర్నింగ్ ఫేజ్లోనే ఉన్నానండి. నాకు తెలిసిన అప్డేట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే అక్క ఈ టైప్ ఆఫ్ వీడియోస్ చేయండి అని చాలామంది అడుగుతున్నారు. మీకు కూడా ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను కూడా ఆ టైప్ ఆఫ్ వీడియోస్ అనేవి, ఆ టైప్ ఆఫ్ కంటెంట్ అనేది చేయడానికి ట్రై చేస్తాను. సో గాయస్, ఇదన్నమాట ఈరోజు వీడియో. మీకైతే చాలా యూస్ఫుల్ అయింది అని అయితే నేను అనుకుంటున్నాను. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి గైస్. మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియోస్ రిలేటెడ్ ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ వాచ్ చేయగలిగే ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.